ప్రైజ్ లాడన్నా బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. నెహెమియా రాజు గారు, తేజో మహిమ మినిస్ట్రీస్, రంగారెడ్డి జిల్లా నుంచి అవునవునన్నా ప్రైజ్ లాడన్నా. అనేక సార్లు మీరు కాల్ చేశారు. క్షీరసాగర మదన కార్యక్రమానికి స్వాగతం. బ్రదర్, మీ ప్రశ్న ఏంటి? ఓఫీర్ సార్ ఉన్నారు, మీరు పంచుకోండి మీ యొక్క ప్రశ్నని. అయ్యగారు ప్రైజ్ లాడ్. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ నాయనా, చెప్పండి. అయ్యగారు నాకు ఒక దర్శనం వచ్చింది గురువారం రోజు నైట్. అయ్యా, నేను పరిచయలో ఉన్నా, అయితే మీకు ఎదురుగా నేను నించున్నాను అయ్యగారు. ఓకే, సౌజాతం అమ్మగారు మన ఇద్దరు మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. అయితే తను ప్రభునందు నిద్రించినట్టు మన ఇద్దరికి తెలుసు. తను పడుకొని ఉన్నారు మన పెట్టెలో. అయితే మీరు నా గురించి అమ్మగారికి ఒక మాట చెప్పారు. ఈ పాస్టర్ కి మీరు ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారు. ఆ పడుకున్న స్థితిలోనే నా వైపు తిరిగి ప్రార్థన చేస్తూ తనకు కొంచెం ముందుకు పిలిచి చేయి పెట్టి నా మీద ప్రార్థన చేసింది అయ్యగారు. అయితే ఆ చెయ్యి నా మీద పెట్టినప్పుడు ఒక అగ్ని నాకు తగిలి నేను భాషలతో మాట్లాడుకుంటూ మళ్ళా నేను రక్షణ పొందుకున్న, బాప్తిసం తీసుకున్న తర్వాత అగ్ని బాప్తిసం పొందుకున్న అనుభవం మళ్ళీ నాకు వచ్చింది రీసెంట్ గా. ఈ దర్శనం నాకు కొంచెం అర్థం అవ్వలేదు, మీరు చెప్తారని. ఒక మాట మీకు చెప్తాను, వినండి. మీ పేరేమన్నారు? నెహెమియా రాజయ్య గారు. ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు? మొయినాబాద్ లో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ పొలిమేర. ఒక విషయం చెప్తున్నా మీకును సకల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, దర్శనము అర్థం కాలేదు అని మనం ఎప్పుడు బాధపడొద్దు. ఇది అల్టిమేట్ రూల్, సార్వత్రిక సంఘానికే దేవుడు పెట్టిన రూల్ నేను చెప్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు నేను ఒక గురువును, ఒక ఉపదేశకుడిని, ఒక బోధకుడిని. నేను ఒకరిని కూర్చోబెట్టి ఒక పాఠం నేను చెప్పాలనుకుంటే, ఒక పాఠం చెప్పి దానికి ఉపమానాలు, ఉదాహరణలు, దృష్టాంతాలు, పోలికలు, దానికి సాక్ష్యాధారాలు, లేఖనాధారం, తర్కము చెప్పి ఆ విషయం వాడికి అర్థమయ్యేదాకా చెప్తాను. కానీ ఏదో ఒకసారి చెప్పేసి అర్థం చేసుకుంటే చేసుకోలేకపోతే నీ కర్మ అని వదిలేను కదా. ఒక మంచి బోధకుడు, మంచి గురువు ఎవరైనా నేను చెప్పింది విద్యార్థికి అర్థం కాలేదనుకుంటే రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్పి అర్థమైందా బాబు అని అడిగి మళ్ళీ చెప్తాడా లేదా? ఏమండి, ఎవరైనా గురువు పాఠం చెప్పేటప్పుడు అర్థమయ్యే వరకు చెప్తాడా, లేకుంటే ఒక్కసారి అలాగా ప్రకటన చేసేసి నోట్తో చెప్పేసి అర్థమైనోడికి అర్థమైనంత ప్రాప్తం, అర్థం కాకపోతే నీ కర్మ అని వదిలేస్తాడా మంచి గురువు ఎప్పుడైనా? మీరు చెప్పండి మీ అనుభవం. ఒక సద్గురువు అయిన వాడు, ఒక మంచి గురువు, సమర్థుడైన వాడు అర్థమయ్యే వరకు చెప్తాడు కదా ఏదైనా. మరి విశ్వగురువు అయిన యేసయ్య మనకి ఏదన్నా చెప్పాలనుకుంటే మనకు దర్శనం ద్వారా చెబుతాడు. అదే మాట మళ్ళీ ఒక ప్రసంగం ద్వారా చెప్తాడు. అదే మాట మళ్ళీ ఇంకొక వాక్యం ద్వారా చెప్తాడు. రకరకాలుగా చెప్పి ఆయన మీకు అందించాలనుకున్న సందేశాన్ని మీ మనసుకు అతి స్పష్టంగా అర్థమయ్యేదాకా వదలకుండా చెప్తాడు. అందుకే ఆయన అసలు గురువు నేనే, మీరెవరు గురువులు కాదన్నాడు. గురువు అని మీరు చెప్పుకోకండి, క్రీస్తు ఒకడే మీకు గురువు అన్నాడు. కాబట్టి మనకు కొన్ని కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, మనకు అర్థం కావు. అర్థం కాకపోతే మనం మోకరించి ప్రార్థన చేసి, దేవా ఏదో నువ్వు చెప్పావు, నాకు అంత జ్ఞానం లేక అర్థం కాలేదు నాయన, నేను జీర్ణించుకోలేకపోయాను, గ్రహించలేకపోయాను. నువ్వు చెప్పాలనుకున్నది నాకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పు తండ్రి, వాక్యాధారంతో చెప్పు, వేరే ఒక ప్రవక్త ద్వారా ప్రవచించి చెప్పు, నీ ఇష్టం, నాకు అర్థం కాలేదు తండ్రి అని మనం ప్రభువుని అడిగితే అదే మెసేజ్ మీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. మీరు ఎక్కడైనా సభకి వెళ్ళినప్పుడు ప్రసంగం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరంటే పరిచయం లేనటువంటి ఒక ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించి మాట్లాడతాడు. మీరు మౌన ప్రార్థనలో ఉన్నప్పుడు మీకు మౌన స్వరం ఒకటి, అంతరంగ స్వరం, దేవుని యొక్క ఇన్నర్ వాయిస్ కూడా మీరు వింటారు. కనుక ఈ దర్శనాలు మీకు కానీ ఎవరికి కానీ ఎవరు నాకు వచ్చినా అదే పని చేస్తాను నేను. దేవా నాకు అంత జ్ఞానం, దానియేలు ప్రవక్త అంత జ్ఞానం నాకు లేదు, నువ్వేదో చెప్పాలనుకున్నావు తండ్రి, నాకు సరిగా అర్థం కాలేదు, అర్థం చేయించే బాధ్యత నీదే తండ్రిని ప్రార్థించుకొని ఆయన మీద భారం వదిలేయండి. సేఫ్గా
ఆ సందేశం మీ మనసులోకి ఎక్కించేదాకా ఆయనే తాపత్రయపడతాడు, ఆయనే కష్టపడతాడు. సరేనా అయ్యగారు? రైట్, ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. గాడ్ బ్లెస్. ఓకే బ్రదర్.